హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో భాగంగా కొత్తపల్లి రవికుమార్ గారి విజయాదిత్య ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు విజయాదిత్య నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాణి ప్రభావతి గతాన్ని తన తమ్ముడికి చెప్పడం మొదలుపెట్టింది. ఒకసారి మన తండ్రిగారు గరుడనాథవర్మ సాకేత రాజ్యం మీద దండెత్తి వచ్చారు. విమలాదిత్య సైన్యం అప్రమత్తమై విష్ణుక్రాంత చాకచక్య ప్రతిభతో గరుడనాథవర్మను యుద్ధంలో ఓడించారు. ఆ యుద్ధంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. శత్రురాజైన విమలాదిత్యుని పరాక్రమం, అతని సైన్య యుద్ధ విన్యాసాలను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు. ప్రాణాలు విడవకముందు విమలాదిత్యునితో మాట్లాడాడు. విమలాదిత్య, నీ పరాక్రమం గురించి ఎవరెవరో కథలుగా చెప్తే వినడమే గాని ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. ఇప్పుడు చూశాను. భళా విమలాదిత్య, భళా, ఈ ప్రపంచం మీద నీ వంటి యోధుడు లేడు. నీకు ఎల్లప్పుడూ విజయమ చేకూరుగాక. విమలాదిత్య, నేనిక ఎక్కువసేపు బ్రతకలేను. పోయే ముందు నాదొక చిన్న కోరిక. ఇక వేరే దారి లేక నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. నీవు నా కోరిక తీరుస్తావనే ఆశతో అర్థిస్తున్నాను. కాదనకు మహారాజా అనడిగాడు గరుడనాథవర్మ. అతని దీనావస్థను చూసి సహృదయుడైన విమలాదిత్యుడు చలించిపోయాడు. గరుడనాథవర్మను దగ్గరకు తీసుకున్నాడు. చెప్పు గరుడనాథ, అది ఎంత కష్టతరమైన కార్యమైనా నేను చేస్తాను. ఏం చేయాలో సత్వరమే సెలవివ్వు అన్నాడు. ఇక నేను బ్రతికేది కొన్ని క్షణాలే. లోకంలో మనిషన్నవానికి ఎవరికైనా అత్యంత ఆప్తులు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు. వారికోసమే ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారు. నేను కూడా మనిషినే మహారాజా. నాకు మనుషులందరిలాగానే నా అన్నవాళ్ల మీద ఆశ చావలేదు. ఆ ఆశతోనే ఈ కోరిక నిన్ను అడుగుతున్నాను. నా తల్లిదండ్రులు ఎప్పుడో నన్ను వదిలి స్వర్గస్థులైనారు. నా భార్య కూడా చాన్నాళ్ల క్రితమే నా పిల్లల భారం నా మీద వదిలేసి ఈ భూమిని వీడింది. నా పుత్రిక పేరు ప్రభావతి ఇప్పుడు పెళ్ళీడుకొచ్చింది. ఇక నా కుమారుని పేరు సోమనాథవర్మ. బాగా చిన్నపిల్లవాడు. ఇప్పుడతనికి 6 ఏండ్లు మాత్రమే. కావున దయ ఉంచి వాళ్ళిద్దరి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మా పుత్రికను పెండ్లాడి నీ రాజ్యానికి పట్టమహిషిని చెయ్యి. నేను ఎంత ప్రయత్నించినా నీకన్నా వీరుణ్ణి, శూరుణ్ణి ప్రభావతికి పతిలా తీసుకుని రాలేను. నా కుమారునికి సకల విద్యలు నేర్పి నీ రాజ్యంలోనే ఉంచుకో. ఎందుకంటే నాకు నా తమ్ముడు శ్రీకంఠవర్మ నుండి ప్రాణముప్పు ఉన్నది. వీళ్ళు ఒంటరిగా కనబడితే వీళ్లని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. వాళ్లని ఆదుకో. నా మొర ఆలకించు విమలాదిత్య అని కళ్ళ నీళ్లు పెడుతూ అడిగాడు గరుడనాథవర్మ. అంతా విన్న విమలాదిత్య, భయపడకు, నేను నీకు అభయమిస్తున్నాను గరుడనాథ. నీ పుత్రికను నేను పెళ్లాడెదను. నీ కుమారుని అన్ని విద్యలలోనూ నిష్ణాతుణ్ణి చేసెదను. నా మాట నమ్ము అని గరుడనాథవర్మ చేతిలో చెయ్యి వేసి అభయమిచ్చాడు. ఆ మాట విని నిశ్చింతగా కన్నుమూశాడు గరుడనాథవర్మ. ఆ విధంగా నన్ను వివాహమాడాడు విమలాదిత్యుడు. నీకు అన్ని విద్యలు నేర్పి యోధుడిని చేశాడు. ఇదేనా ఈ మహారాజు చేసిన తప్పు? ఇంత ఉన్నతమైన వ్యక్తిని దూషించావు. గొర్రె కసాయివాడిని నమ్మినట్టు ఆ శ్రీకంఠవర్మను నమ్మావు. నీవు చేసిన దానికి ప్రాయశ్చిత్తం లేదు. భటులారా, నా ఆజ్ఞగా చెబుతున్నాను, ఈ సోమనాథవర్మను చెరసాలలో వేయండి అని చెప్పింది ప్రభావతి. సోమనాథవర్మను చెరసాలలో బంధించారు. ఇది జరిగిన తర్వాత మహారాజు మహారాణులకు నమస్కరించి విష్ణుక్రాంత, మహారాజా, మహారాణి, నేను ఏమి ఆలోచించినా రాజ్యం కోసమే ఆలోచించాను. కాని ఈరోజు ఎందుకో నా చేతలు, నా ఆలోచనలు అవమానానికి గురయ్యాయి. ఎవరో అంటే నేను పట్టించుకునేవాడిని కాను. కాని స్వయాన మహారాణియే నా స్వామి భక్తిని శంకించారు. ఇక నేను ఈ రాజ్యంలో ఉండలేను. నాకు సెలవిప్పించండి అని అన్నాడు విష్ణుక్రాంత. మహామంత్రి, మమ్మల్ని మన్నించండి. మాది అజ్ఞానమని గ్రహించండి. ఏదో పొరపాటులో మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము. మీరే గనక లేకపోతే ఈ రాజ్యం ఏమైపోతుందో మేము ఊహించగలం. దయచేసి ఇది మా తొలి తప్పుగా అనుకుని మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అన్నారు ఏకకంఠంతో ప్రభావతి, విమలాదిత్యలు. వారి అభ్యర్థనను తిరస్కరించలేక మరల రాజ్యంలో ఉండడానికి సన్నద్ధుడయ్యాడు విష్ణుక్రాంత. యువరాజుకి భార్యను వెతకడానికి వెళ్లిన పండితులందరూ తెలిసిన దేశాలన్నీ గాలించారు. కనిపించిన వాడిని ప్రతి వాడిని అడిగారు. ఎక్కడా అటువంటి కన్య లేక విసిగి వేసారిపోయారు. నారాయణ శర్మ, నాకు ఇక ఓపిక లేదు. బడలిక ఎక్కువగా ఉంది. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనుంది
అన్నాడు రామయ్య శర్మ చాప మీద చతికిలబడుతూ. నాకు అలాగే ఉంది. మనం వచ్చిన పని అవ్వలేదు, ఏమీ తోచటం లేదు. తిరిగి మన దేశం వెళ్ళిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను అన్నాడు నారాయణ శర్మ. ఇంకనూ 5-6 దేశాలు మనం తిరగలేదు. అవి కూడా చూసుకుని వెళ్దాం. లేదంటే మహారాజు గారి వద్ద మాట వస్తుంది అన్నాడు రామయ్య శర్మ. సరే, నువ్వు చెప్పినది కూడా సబబే, అలానే చేద్దాం అన్నాడు నారాయణ శర్మ. ఇద్దరూ ఆ రాత్రికి ఒక గుడిలో విశ్రాంతి తీసుకుందామని సిద్ధమయ్యారు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి వారి పక్కన కూర్చుని, అయ్యా, మీరు ఎవరు? ఎక్కడికి వెడుతున్నారు? ఏ పని మీద వెడుతున్నారు అని అడిగాడు. అయ్యా, మేము సాకేత రాజ్యంలో నివసించేవారము. మా రాజు విమలాదిత్యుడు మా రాకుమారునికి పెళ్లి చేయవలెనని, తగిన పెళ్లి కుమార్తెను చూడమని మమ్మల్ని పంపినారు. మేము అంగవంగ కళింగ బంగాళ నేపాళ పాంచాల మలయాళ దేశాలు తిరిగి బహురాజుల ఇండ్లకు వెళ్ళి వారి కుమార్తెలను చూసినాము. కాని మా రాజకుమారుని జాతకానికి నాగదోషమున్న ఏ చిన్నదాని జాతకమూ కుదరలేదు. ఈ విషయం చెబితే రాజుగారు మంత్రిగారు ఏమంటారో అని భయంగా ఉంది. తిరిగేందుకు ఓపిక లేదు. వెళ్ళిపోవడానికి మనసు అంగీకరించడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు అన్నాడు నారాయణ శర్మ. అలాగా? వివాహ కార్యార్థమై తిరుగుచున్నారా? నేనొక విషయం చెబుతాను, వినండి. సౌరాష్ట్ర దేశంలో బృహధర రాజ్యం కలదు. ఆ రాజ్యానికి రాజు రత్నాకరుడు. ఆ రాజునకు ఒక కుమార్తె కలదు. ఆ చిన్నదాని పేరు రత్న కౌస్తుభ. ఆ కన్యకామణి అందము చెప్పుటకు బ్రహ్మదేవుని తరం కూడా కాదు. కాని నాగదోషము వల్ల ఆ కన్యకు సరైన వరుడు దొరకట్లేదని ఆందోళన చెందుతున్నట్టు మాకు వచ్చిన సమాచారం. కావున మీరు చెబుతున్న దానిని బట్టి ఆ వధువు మీ రాకుమారునికి 100కి 100 పాళ్ళు సరిపోతుందనిపిస్తోంది. ఆ పట్టణము ఇక్కడకు 5 ఆమడల దూరంలో ఉన్నది. వెంటనే వెళ్ళండి అని సలహా చెప్పాడా బ్రాహ్మణుడు. అయ్యా, తమరెవరోగాని సమయానికి మా నోట్లో ఇంత అమృతం పోసినట్టు కనబడ్డారు. మీ మాటలు మాలో కలిగిన నిరాశను తొలగిస్తున్నాయి. మీరన్నట్టు ఆ కన్యకామణి మా యువరాజుకు కుదిరితే చాలా సంతోషిస్తాము అని వారిద్దరూ కృతజ్ఞతతో ఆ బ్రాహ్మణునికి నమస్కరించారు. మేమిప్పుడే బృహధర రాజ్యానికి బయలుదేరతాం, సెలవు అని అక్కడి నుంచి బయలుదేరారు. సభలో కూర్చున్న రత్నాకర మహారాజు బ్రాహ్మణుల రాక తెలుసుకుని వారిని పిలిపించి, విప్రవర్య, తమరు ఏ కార్యార్థమై మా దగ్గరకు వచ్చారో సెలవీయండి, తప్పక తమ కార్యాన్ని నెరవేరుస్తాము అన్నాడు. ఆ బ్రాహ్మణులు రాజుకు నమస్కరించి, రత్నాకర మహారాజా, మేము సాకేత రాజ్యం నుండి వచ్చినాము. మా మహారాజు పేరు విమలాదిత్యుడు. ఈ ధరణిలో ప్రఖ్యాతిగాంచిన మా రాజుగారి సతీమణి మా మహారాణి గారి పేరు ప్రభావతి. అత్యంత ప్రేమగల గుణవతియగు సతి. పుణ్యవతులైన ఆ దంపతులకు బహుసుందరాకారుడైనట్టి కుమారుడు కలడు. ఆ యువరాజుకి ఇప్పుడు యుక్త వయసు వచ్చినది. ఆ రాజకుమారునకు సరిజోడు అయినట్టి బాలను చూడమని మమ్ములను పంపిరి. మేము దేశదేశంబులెల్ల తిరిగి చాలామంది రాజకుమార్తెలను చూశాము. మా రాకుమారునకు సరిపోయే కన్య కనపడక వేసారి తిరిగి వెళ్ళిపోతుండగా మార్గమధ్యమున ఒక విప్రుండు మమ్ములను కలిసి, మీ వద్ద ఒక రూపలావణ్యము గల బాలికామణి ఉన్నది, వెళ్ళండి అని సెలవిచ్చారు. ఆయన మాట ప్రకారం మీ దగ్గరకు వచ్చి మీ కుమార్తెను చూడగోరుచున్నాము. అలాగే ఆ బాల జాతకమును హస్త సాముద్రికమును మీ అనుమతితో చూడగోరి వచ్చినాము అన్నాడు నారాయణ శర్మ. సాకేత రాజ్యం నుండి వచ్చినారా? సాకేత రాజ్య మహారాజు విమలాదిత్యుని గురించి మేము విని ఉన్నాము. ఆయన పౌరుష పరాక్రమాల గురించి, ఆయన చేసే దానధర్మాల గురించి, ఆయన ధర్మబద్ధమైన పాలన గురించి విన్నాము. ఆయన కుమారుని వివాహ కార్యార్థమై వచ్చినారా? ఆసీనులు కండి విప్రవర్య, మీ రాక మాకు చాలా ఆనందంగా ఉంది. మా కుమార్తెను చూచెదరుగాని అన్నాడు రత్నాకరుడు. దాదులను పిలిచి రాకుమారుని ముస్తాబు చేసి తీసుకురమ్మని ఆజ్ఞ వేశాడు. సర్వాంగ సుందరి అయిన రాకుమారిని సర్వాభరణాలతో అలంకరించి మేలి ముసుగు వేసి పూలగుత్తి చేతికిచ్చి, మీ తండ్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడు. సభలో సాకేత రాజ్యం నుంచి వచ్చిన బ్రాహ్మణులు ఉన్నారు. ఆ రాజ్య రాకుమారునికి పెళ్లి కూతురిని చూడాలని వచ్చారట. ఇప్పుడు నిన్ను వారు చూస్తారు. చాలా జాగ్రత్త సుమా, మీ తండ్రిగారు ఏమి చెబితే అది చెయ్యి అని చెప్పి పంపింది మహారాణి సులోచనాదేవి. ఇద్దరు చెలికత్తెలు చెరో చెయ్యి పట్టుకుని నడువగా కాలి మువ్వలు ఘల్లు ఘల్లు మనుచు హంస నడకల రీతిన ఆ రాకుమారి తండ్రి రత్నాకర మహారాజు వద్దకు వచ్చి నిలబడింది. బ్రాహ్మణులు ఆ బాలికను చూసి ముగ్ధులై అలా చూస్తుండిపోయారు. రత్నాకర మహారాజా, మా యువరాజుకు మీ పుత్రిక సరిజోడులా ఉంది. వారిరువురిది రతీ మన్మధుల జంట వలె
బహురమ్యంగా ఉంటుంది. అందచందములోనూ వర్ణ చిన్నలలోనూ ఇద్దరూ ఒకరిని మించి వారు ఒకరులా ఉంటారు. ఇక ఆ జాతకాలు కూడా నప్పితే వారి వివాహానికి ఎటువంటి ఆటంకమూ ఉండదు అన్నారు బ్రాహ్మణోత్తములు. మా కుమార్తె జాతక చక్రం ఇదిగోండి విప్రవర్య, వీటితో పాటు మా కుమార్తె హస్తరేఖలు కూడా పరికించి చూడండి అన్నాడు రత్నాకరుడు. ఆ బ్రాహ్మణులు కాసేపు ఆమె జాతక చక్రాన్ని, ఆమె హస్త సాముద్రికలను తీక్షణంగా పరీక్షించారు. రాకుమారుని లోపలికి పంపించి వేశారు. రత్నాకర మహారాజా, మా రాకుమారుని జాతకము, మీ రాజకుమారి జాతకము చాలా బాగా కుదిరినవి. ఆమె హస్తమున భాగ్యరేఖలు చాలా స్పష్టంగా కనబడుచున్నవి. గాన మీ చిన్నది మా రాకుమారునికి అన్ని విధాలా సరిజోడుగా ఉంటుంది. మా రాజుగారు చెప్పిన విషయమేంటంటే, మీకు అన్ని విధములా నచ్చితే మీ అంగీకారం కూడా తెలుసుకుని రండి అన్నారు. కావున మీ అభిప్రాయం కూడా తెలిపితే బాగుంటుంది అన్నాడు నారాయణ శర్మ. ధరణిలో పుణ్యాత్ముడు అని పేరు కల రాజు విమలాదిత్య మహారాజు. అట్టి రాజుతో సంబంధం కలుపుకోవడం మాకు ఇష్టమే. ఈ విషయమే మీ మహారాజుకు కూడా ఆనందంతో తెలియచేయండి అన్నాడు రత్నాకరుడు. ఇంకొక విషయం మహారాజా, మా రాజుగారి ఇంట పెళ్లి చేసే ఆచారం వేరుగా ఉంటుంది. పెళ్ళికొడుకు బదులుగా అతని కత్తి పంపి పెళ్లి చేస్తారు. ఆ విషయం ముందుగా మీకు చెప్పమన్నారు అన్నాడు రామయ్య శర్మ. మీరు మా కుమార్తెను చూచినట్టే మేము మీ రాజకుమారుని చూచిన తర్వాత వారింటి ఆచారం గురించి మాట్లాడుకోవచ్చు అన్నాడు రత్నాకరుడు. తన ఆస్థానపు బ్రాహ్మణులను పిలిచి, విప్రపుంగవుల్లారా, మీరు వీరితో పాటు సాకేత రాజ్యానికి వెళ్ళి ఆ రాజకుమారుని జాతకమును, హస్తరేఖలను పరికించి ఆ తరువాత అతని అందచందాలు, విద్యా వినయాలు పరిశీలించిరండి అన్నాడు రత్నాకరుడు. వారితో పాటు కొందరు మంత్రులు కూడా బయలుదేరారు. అందరూ కలిసి సాకేత రాజ్యానికి బయలుదేరారు. నారాయణ శర్మ, రామయ్య శర్మ జరిగిన విషయమంతా విమలాదిత్యునికి చెప్పి, చూడచక్కని చిన్నది, సౌందర్య రాశి మన రాకుమారునికి భార్యగా దొరికినదని మేము సంతోషముతో చెబుతున్నాము మహారాజా. ఇద్దరి జాతకాలు చాలా బాగా సరిపోయినవి. ఆ రత్నాకర మహారాజు తన విప్రులను, మంత్రులను మన రాకుమారుని చూచుటకు పంపారు. వారిని అతిథి గృహంలో ఉంచి మేము వచ్చాము అన్నారు. చాలా సంతోషకరమైన వార్తను తీసుకొచ్చారు విప్రవర్య. దీనికోసం మీరు చాలా శ్రమపడి ఉంటారు. మీకు ధన్యవాదాలు. మీరు కూడా ఆ విప్రులు బస చేసిన చోటే ఉండండి. వారికి జరుపవలసిన రాజమర్యాదలన్నీ జరుగుతున్నాయో లేదో చూడండి. మంత్రి విష్ణుక్రాంత కూడా పర్యవేక్షిస్తారు అన్నాడు మహారాజు. ఆ తరువాతి రోజు సభలోకి వచ్చి కూర్చున్నారు రత్నాకరుడు పంపిన విప్రులు, మంత్రులు. రాజకుమారుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. విమలాదిత్యుడు టీవీగా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. నారాయణ శర్మ లేచి మహారాజుకి ప్రణామం చేసి, మహారాజా, వీరు సౌరాష్ట్ర దేశం నుంచి రత్నాకర మహారాజు పంపగా వచ్చిన విప్రపుంగవులు అన్నాడు. ఆ సౌరాష్ట్ర రాష్ట్రం నుండి వచ్చిన విప్రులు లేచి విమలాదిత్యునికి వందనాలు సమర్పించారు. కూర్చోండి, మా విప్రులు విషయమంతా చెప్పారు. ఇప్పుడే మా రాకుమారుని మీ సందర్శనార్థమై ప్రవేశపెట్టదను అని రాకుమారుని తీసుకురావలసినదిగా ఆజ్ఞ వేశాడు విమలాదిత్యుడు. సర్వాలంకారభూషితుడైన రాకుమారుడు వచ్చి వేరే సింహాసనం మీద కూర్చున్నాడు. అందరి చూపులు ఆ యువరాజు మీదకే మళ్ళాయి. మా రాకుమారుని మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారో అన్నీ అడగండి. ఇదిగో మా రాకుమారుని జాతక చక్రం పరిశీలించండి అన్నాడు మహామంత్రి విష్ణుక్రాంత. ఆ దేశం నుంచి వచ్చిన మంత్రులు, విప్రులు రాకుమారుని తదేకంగా చూస్తున్నారు. మీ యువరాజు చంద్రబింబంలా వెలిగిపోతున్నాడు అని లేచి దత్తశర్మ అనే విప్రుడిని తీసుకుని రాకుమారుని దగ్గరకు వెళ్ళాడు. జయబాలి అనే మంత్రి హస్తరేఖలు పరికించి చూడమని దత్తశర్మకు చెప్పి ఆ రాకుమారునితో చదువు గురించి, విలువిద్య గురించి అడిగి తెలుసుకున్నాడు. హస్తరేఖలు చూసిన దత్తశర్మ ఆనందంతో తలూపి మౌనంగానే జాతకం బాగుందని జయబాలికి తెలియచేశాడు. మరల వారి వారి ఆసనాల్లో కూర్చున్నారు. మాకు పెండ్లి కుమారుడు అన్ని విధాలా నచ్చాడు అని అన్నాడు మంత్రి జయబాలి. అది విన్న విష్ణుక్రాంత, మంత్రివర్య, మా మహారాజు ఏకాంత సమావేశం చెయ్యాలన్నారు. మీరందరూ అక్కడకు రండి అన్నాడు. అందరూ మహారాజు ఏకాంత మందిరంలోకి చేరుకున్నారు. విష్ణుక్రాంత సమావేశాన్ని ప్రారంభించాడు. భూసురోత్తములారా, మంత్రివర్యులారా, నేను ఒక విషయం మీకు చెప్పుచున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మా రాజుగారి ఇంట ఒక ఆచారము ఉన్నది. అది ఏమిటంటే, ఈ రాజ్యపు పెళ్లి కొడుకును పరదేశమునకు పంపుట వీరికి ఆనవాయితీ లేదు. యువరాజు కత్తికి బాసికం కట్టి తీసుకువెళ్లి సంబరంగా పెళ్లి చేయించి పిల్లను తీసుకువస్తారు. వీరికి తిరుగు మరుగులు కూడా లేవు. ఈ ఆనవాయితీ ప్రకారము చేయాలని మా మహారాజు నిర్ణయం.
అది తప్పరాదని మా రాజుగారి మాటగా మీకు చెబుతున్నాను. మీ మహారాజుగారితో ఈ విషయం చెప్పి ఒప్పించి ఈ పెండ్లి జరిపించండి అన్నాడు. సరే మంత్రివర్య, మేము తక్షణమే వెళ్ళి మా మహారాజుకు ఈ విషయాన్ని అందచేస్తాం. ఇక మాకు సెలవిప్పించండి అని లేచాడు మంత్రి జయబాలి. వారందరూ మరల రాజునకు మంత్రికి నమస్కరించి వారి దగ్గర సెలవు తీసుకుని వారి దేశం బయలుదేరారు. రత్నాకరుడికి జరిగిన విషయమంతా చెప్పారు. పిల్లవాడు చక్కని రూపము కలవాడు, అన్ని విద్యలలోనూ ఆరితేరినవాడు, వీర్యవంతుడు, రాకుమారుడు, మహారాజు కాగల అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి. కాని వారి వంశంలో ఈ ఆనవాయితీ ఉన్నది. ఇటువంటి ఆనవాయితీ గనక ఉంటే తప్పక ఆ రీతిలోనే వివాహం జరిపి తీరాలి మహారాజా అన్నాడు మంత్రి జయబాలి. విద్యకు విజయుండు, బుద్ధికి బృహస్పతిలాగా ఉన్నాడు. జాతకం బాగుంది, హస్తరేఖలు బాగున్నాయి మహారాజా అన్నాడు దత్తశర్మ. సరే, ఈరోజు మేము బాగా ఆలోచించి రేపు నిర్ణయం తెలియచేస్తాము. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నాడు రత్నాకరుడు. మరునాడు రత్నాకరుడు సభను కొలువు తీర్చి, మంత్రివర్య, రాజులకు రారాజు ఆ విమలాదిత్య మహారాజు. ఆ రాజుతో వియ్యమొందాలనే నిర్ణయించుకున్నాను. వారి ఇంటి ఆనవాయితీ వారిది. వారి ఆనవాయితీ ప్రకారమే వెంటనే వివాహం జరిపించేద్దాం. దత్తశర్మగారు, వివాహానికి మంచి లగ్నం చూడండి. మంత్రిగారు, విమలాదిత్యునికి లగ్నపత్రిక పంపించండి అన్నాడు. చాలా శుభకరమైన ఆనందమైన మాట విన్నాము మహారాజా అన్నారు మంత్రులు, విప్రులు. సభలోని వారందరూ ఆనందించారు, హర్షధ్వానాలు పలికారు. మహారాజా, ముందుగా తమ అంగీకారమును తెలుపుతూ విమలాదిత్య మహారాజుకి వెంటనే పత్రిక పంపించండి అన్నాడు దత్తశర్మ. సరే, అలాగే చెయ్యండి. మహామంత్రి, మన అంగీకారం తెలుపుతూ పత్రిక పంపించండి అన్నాడు రత్నాకరుడు. మహారాజా, మా మహారాజు రత్నాకరుడు ఈ పత్రిక తమకు ఇవ్వమన్నారు అని ఆ పత్రికను మహామంత్రి విష్ణుక్రాంతకు అందచేశాడు సౌరాష్ట్ర దేశ భటుడు. పత్రిక చదివి ఆనందించిన మంత్రి ఆ పత్రిక రాజుకిచ్చాడు. అది చదివిన రాజు ఆనందించి, మంత్రివర్య, వారి అంగీకారం తెలిపినారు. ఇక వివాహ వేడుకలకు ఆసన్నమైనట్టే. మీరే దగ్గరుండి ప్రతి పనిని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు విమలాదిత్యుడు. మహారాజా, వెంటనే లగ్నము పెట్టి పంపుదాము అన్నాడు విష్ణుక్రాంత. సరే అన్నాడు రాజు. తక్షణమే భూసురోత్తములను రప్పించి మంచి లగ్నమును చూడమన్నారు. భూసురోత్తములు గుమిగూడి పంచాంగము పరికించి కార్తీక మాసము శుద్ధ పంచమి గురువారం కుంభలగ్నం చిత్తా నక్షత్రమున మంచి ముహూర్తమున్నది. చంద్రతారాబలం చాలా బాగున్నది. ఇది ఘన ముహూర్తం. వధూవరులిద్దరి జాతకరీత్యా ఈ ముహూర్తం బహుబాగున్నది కాన ఈ ముహూర్తమే నిర్ణయించుకోండి మహారాజా అన్నారు. సరే నారాయణ శర్మగారు, ఆ లగ్నమే ఖాయం చేయండి. లగ్నపత్రిక వ్రాసి ఇవ్వండి. ఒకటి మన మహారాజుకి, మరొకటి ఆ భటుని చేతికివ్వండి అని అన్నాడు విష్ణుక్రాంత. మహారాజా, విమలాదిత్య మహారాజు గారు మీరు పంపిన పత్రిక చదివి బదులుగా ఈ పత్రిక ఇచ్చినారు అన్నాడు భటుడు. ఆ పత్రిక చదివిన మంత్రి జయబాలి, మహారాజా, విమలాదిత్య మహారాజు గారు లగ్నపత్రిక పంపారు వినండి. కార్తీక మాసము శుద్ధ పంచమి గురువారం కుంభలగ్నాన రాత్రి 7 గంటలకు వివాహం జరిపించడానికి సుముహూర్తం కుదిరినది. లగ్నపత్రిక ఆనందంతో విన్న రత్నాకరుడు, మహామంత్రి, నాకు ఏదో కంగారుగా ఉంది. ఇంత తక్కువ వ్యవధిలో వివాహమనగానే ఏదో తెలియని ఆందోళనగా ఉంది అన్నాడు. మహారాజా, మీరు ఆనందమైన వార్త విన్నారు. పెళ్లి కార్యమంటే చాలా పెద్ద పని కదా, కంగారు వస్తుంది. కానీ మీరేమాత్రం కంగారు పడకండి. మేమంతా ఉన్నాము కదా, చూసుకుంటాము. వారు పంపిన లగ్నపత్రికను ఒక్కసారి ఇక్కడ పండితులతో పరికించి అన్ని విధాలా బాగుంటే మాకు ఆ ముహూర్తం సమ్మతమే అని పత్రిక పంపిద్దాము అన్నాడు జయబాలి. అలాగే మంత్రివర్య, మీరుండగా నాకు ఆందోళన ఎలా? తక్షణమే పురము ముస్తాబు చెయ్యమని పురజనులకు దండోరా వేయించండి. తర్వాత మీరంతా పెండ్లి ప్రయత్నమునకు తగిన బందోబస్తు చేయండి. లగ్నము దగ్గరలో ఉంది కనుక వేగిరమై పందిళ్ళు శాలలు వేయించండి. శుభలేఖలు వేయించి చుట్టములకు వేయించండి. పెళ్లికి కావలసిన అన్ని కార్యక్రమాలు మీరే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. మీతో పాటు మంత్రి కాశీనాథుని కూడా సహాయంగా తీసుకోండి. ఏ విషయంలోనూ వెనుకడుగు వేయకండి. ఎంత ధనం కావాలో అంత ధనం ఖర్చు పెట్టండి. అలాగే విమలాదిత్య మహారాజు బంధువర్గానికి పరివారానికి ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు రత్నాకరుడు. చిత్తం మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారం నేను అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు మహామంత్రి జయబాలి.
పెళ్లి పనులు మొదలయ్యాయి. సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పదునైన చేతి కత్తికి తలస్నానమాచరించి, ముత్యాల బాసికం కట్టి, సింధూర తిలకమద్ది, పట్టుపంచ కట్టి, కండువా వేసి, ముత్యాల హారాలు వేసి, అద్దాల పల్లకిలో పట్టు పరుపు మీద ఉంచి, భేరీలు, ఢమరుకాలు, పెద్ద బాకాలు మ్రోగగా కత్తిని వారు వివాహవరుడిగా సాగనంపారు. ఈటకట్టెల వారు ఇరువైపులా నడువగా, దొరలు, సామంతులు బిరుదు గొడుగులు పట్టగా, విమలాదిత్య మహారాజు అద్దాల పల్లకిలోనూ, ప్రభావతి మహారాణి మరొక అద్దాల పల్లకిలోనూ, కత్తి ఒక పల్లకిలోనూ, మహామంత్రి విష్ణుక్రాంత ఒక పల్లకిలోనూ, బంధువులు మేనాల్లోనూ, సొగసైన జూలుకల గుర్రాల మీద కొందరు పెళ్లికి బయలుదేరారు. పెద్ద పెద్ద మజిలీలు చేసి వేగముగా బృహదర రాజ్యం చేరారు. దూరం నుంచి వీరి రాకను గమనించిన భటులు, పెళ్లివారు వస్తున్నారు మహారాజా అన్న వర్తమానాన్ని అందించారు. మంత్రివర్య, పెళ్లివారికి ఎదురెళ్లి మర్యాదతో సకల రాజలాంఛనాలతో తీసుకురండి అన్నాడు రత్నాకరుడు. అలాగే మహారాజా అని మంత్రి జయబాలి వెళ్లి విమలాదిత్యుని, మహారాణిని, మంత్రి విష్ణుక్రాంతను చూచి వినయముతో నమస్కరించి, తమరందరూ మేము మీ అందరికీ ఏర్పాటు చేసిన విడిది గృహమునకు దయచేయండి అన్నాడు. మృదంగాలు, సన్నాయి, డోలుల శబ్దాలతో కత్తిని తీసుకుని విడిదిలోనికి వెళ్లారు. పచ్చని తోరణాలు కట్టిన పందిళ్లలో ఘనమైన పిండి వంటలతో భోజనాలు వడ్డించి, మగపెళ్లివారిని పిలిచి కూర్చుండబెట్టి కొసరి కొసరి వడ్డించారు. భోజనాలు చేసి వెళ్లేవారు వెళుతుంటే వచ్చేవారు వస్తున్నారు. అడిగిన వారికి లేదనకుండా వండి వార్చుతున్నారు. అంత ఆర్భాటంగా భోజనాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంధ్యలగ్నం కనుక ఆలస్యం చెయ్యక తొందరగా రావాలని పురోహితులు విమలాదిత్య మహారాజుకు, రాణి ప్రభావతికి, మంత్రి విష్ణుక్రాంతకు చెప్పినారు. మగపెళ్లివారు లెక్కకు మించి దీపాలు, దివిటీలు వెలిగించుకుని బాణాసంచా కాల్చడం మొదలుపెట్టారు. చెప్పశక్యం కాని రకరకాల బాణాసంచాను వారు కాల్చారు. బల్లకట్టు మీద మేజువాణీలు మొదలుపెట్టారు. వారకాంతలు సకల సంబరమున శంఖాలు ఊదగా వరుడి స్థానంలో ఉన్న కత్తిని మండపంలోనికి తీసుకుని వచ్చారు పెళ్లివారు. అందమైన రత్నాల పెళ్లి అరుగు మీద పసిడి పీటలు వేసి కత్తిని అక్కడ ఉంచి నవహోమం చేశారు. ఆడపెళ్లివారు వైపు పురోహితులు రత్నాకరుడిని, రాణి సులోచనాదేవిని పీటల మీద కూర్చోబెట్టారు. గౌరీ పూజ చేయించిన తరువాత పెళ్లి కుమార్తెను పెళ్లి మండపానికి తీసుకుని రమ్మన్నారు. మేలిమి పసిడి ఛాయతో, లేత గులాబీ రంగు పట్టుచీరతో, సర్వాభరణములు అలంకరించుకుని, కాళ్లకు పారాణితో, నుదుట కళ్యాణబొట్టుతో బాసికం కట్టుకుని, కొబ్బరి బొండం దోసిట్లో పట్టుకుని, ముత్తైదువులు చెయ్యి పట్టుకొనగా సిగ్గుతో తలదించుకుని నడిచి వస్తున్న రత్న కౌస్తుభ అందం చూసి పెళ్లి పందిరిలోని వారందరూ ఒక్క క్షణం మైమరచి చూస్తూ ఉండిపోయారు. అప్సరస పెళ్లి కుమార్తెగా తయారై వచ్చిందా అన్నంతగా మెరిసిపోతోంది. ఆమె ఒంటికి పూసుకున్న చందనాది సుగంధ ద్రవ్యాల సువాసన అందరి ముక్కులను చేరి మైమరపిస్తున్నది. పురోహితులు పెళ్లి మంత్రాలు మొదలుపెట్టారు. పెళ్లి కుమార్తెను తల్లి తండ్రి మధ్య పీటల మీద కూర్చోబెట్టారు. ఆడపెళ్లివారి వైపు ఆస్థాన పురోహితునిచే మాంగళ్యధారణ చేయించారు. కత్తికి తాకించి ముత్యాల తలంబ్రాలు వేయించారు. రాకుమారి చేత కత్తికి వేయించారు. భేరీ మృదంగాలు మారుమ్రోగగా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మరునాడు ఉదయమే ముఖ్యమైన వారు ఉండి పెళ్లివారందరూ పయనమై వెళ్లారు. ఆ మరునాడు ప్రభావతి, విమలాదిత్య మహారాజు కత్తితో రత్న కౌస్తుభని తీసుకుని సాకేతపురమునకు బయలుదేరినారు. మెరుపుతీగ వలె పల్లకీ దిగిన పెళ్లి కూతురిని ఆ రాజ్య జనం ఒకరినొకరు తోసుకుని చూస్తున్నారు. ఈ చిన్న బాల ఎంత సౌందర్యవతియో, రత్న కౌస్తుభ అని పేరుకు తగ్గట్టుగా రత్నల్లా ఉందని అనుకుంటున్నారు. ప్రభావతీదేవి కోడలిని దీవించి లోనికి తీసుకుని వెళ్ళింది. రత్న కౌస్తుభ ముందుగా కుడికాలు గుమ్మం లోపలికి వేసింది. భక్తి శ్రద్ధలతో అత్తమామల దగ్గర మసులుకొనుచుండెను. రత్న కౌస్తుభ అంతఃపురంలోకి వచ్చి అత్తగారి వద్దనే ఉంది. కాని తన కళ్ళు మాత్రం తన పతిని చూడాలన్న భావనతో ఆ అంతఃపురమంతా కలియజూస్తున్నాయి. మదిలో ఏదో కంగారు. తక్షణమే తన భర్త అయిన రాకుమారుని చూడాలనే కుతూహలంతో ఎక్కడా కనిపించడేమిటి అని అనుకుంటోంది. తన మది పరిపరి విధాల ఆలోచనలు రేకెత్తిస్తోంది. రకరకాల ఆందోళనలు రేపుతోంది. పెళ్లి ఆనవాయితీ తర్వాత అయినా కనబడాలి కదా, ఎందుకు కనబడడు? కారణం ఏమై ఉంటుంది? అతనికి నాతో పెళ్లి ఇష్టం లేదా? ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో నన్ను చూడడం లేదా? అలా అనుకున్నా మనిషి కనిపించాలి కదా, లేక కనీసం మాటైనా వినిపించాలి కదా. తల్లిదండ్రులతోనైనా మాట్లాడినట్టు కనబడలేదు. తల్లైనా తన కొడుకు మాట తీసుకురావడం లేదు. దాసదాసీలు కూడా యువరాజు అన్న మాట తలచడం లేదు. ఇది ఏమి మాయయో, ఇది ఏమి వింతయో. నేను వచ్చినది మొదలు నేటిదాకా మాటైనా వినలేదు, కళ్లతో చూడలేదు.
ఇది ఏమిటో తెలుసుకోవాలి. అసలు అతను ఉన్నాడా లేడా? భర్త లేని కాపురమేమిటి? నాది విచిత్రమైన జీవితమయ్యింది. పెళ్లి కొడుకే లేని పెళ్లి, భర్త లేని కాపురం. అయినా అలా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు మంత్రి జయబాలిగారు విప్రులు వచ్చి చూచి అతని అందం వర్ణించారని తండ్రిగారు చెప్పారు కదా. మరి ఏరి యువరాజు? దోబూచులాడుతున్నాడా? ఏదో జరుగుతోందని మనసులో ఆందోళన పడుతోంది. అమ్మా యువరాణి, అలా ఉన్నారేమమ్మా అని అడిగింది రత్నకౌస్తుభ చలికెత్తే విజయ. ఒంట్లో బాగాలేదు, నలతగా ఉంది అంది రత్నకౌస్తుభ పడుకుంటూ. ఆమె కళ్ళు కన్నీటి ధారలతో కాలవల్లా ఉన్నాయి. తల్లిదండ్రులను తలుచుకుని బాధపడుతోంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మా యువరాణి, బాధపడకండి. మీ తల్లి తండ్రిని చూడాలని ఉందా? బెంగొచ్చిందా? బాధపడకండి. మీరు బాధపడితే నేను చూడలేను అని తనూ బాధపడుతూ యువరాణి భుజంపై చెయ్యి వేసి ఓదార్చింది విజయ. ఇక యువరాణి బాధను ఆపుకోలేకపోయింది. విజయ, నిన్నొక మాట అడుగుతాను, ఏమీ అనుకోక నిజం చెప్పు అని అడిగింది రత్నకౌస్తుభ. అయ్యో, నా దగ్గర మొహమాటమేంటమ్మా, అడగండమ్మా అంది. మనం వచ్చిన దగ్గర నుండి యువరాజుని ఎప్పుడైనా చూశావా అని అడిగింది. చూడలేదమ్మా. మహారాజు మందిరంలోకి నేను వెళ్లలేదు. పెద్దరాణిగారి మందిరంలోకి వెళ్ళినా రాజుగారు కనిపించారు కాని యువరాజు కనబడలేదు అంది. అదేనే విజయ నా బాధ. నేను వచ్చిన తర్వాత ఒక్కసారైనా నాకు కనపడలేదు. ఎవరిని ఎలా అడగాలో తెలియడం లేదు. అందుకే బాధపడుతున్నాను అంది రత్నకౌస్తుభ. బాధపడకండి యువరాణి. నేను వెళ్ళి పెద్దరాణిగారిని ఇక్కడకు ఏదో వంకన తీసుకుని వస్తాను. అప్పుడు ఆమెను అడగండి, ఆమె చెబుతుంది అని అంది విజయ. అలా వద్దులే, బాగుండదు. సమయం సందర్భం చూసి అడగాలి. అంతవరకు వేచి ఉండడమే సబబు అని అంది రత్నకౌస్తుభ. ఆ సందర్భం నేనిప్పుడే తీసుకువస్తాను చూడండి. చిన్నరాణిగారు అన్నం తినలేదు, వంట్లో బాగాలేదుట, బాధపడుతున్నారని చెబుతాను అంది విజయ మహారాణి దగ్గరకు వెడుతూ. యువరాణి ఎంత వారించినా వినలేదు విజయ. మహారాణి, మహారాణి, మా యువరాణి అన్నం తినలేదు, ఏదో బాధతో ఉన్నారనిపించింది అంది విజయ. ఏ, ఎందుకని అని అడిగింది మహారాణి. ఏమో మహారాణి, ఎన్నిసార్లు అడిగినా ఏమీ నోరు విప్పలేదు. ఒంటరిగా పడుకుని బాధపడుతున్నారు. కళ్లమ్మట నీళ్లు రావడం కూడా గమనించాను. మీతో చెబితే మీరు ఓదారుస్తారని మీ దగ్గరకు వచ్చాను మహారాణి అంది విజయ. మహారాణి ప్రభావతిలో భయం మొదలైంది. ఇప్పుడేం చెయ్యాలరా దేవుడా అనుకుంటోంది మహారాణి. ఈలోగా విజయ మహారాణితో ఏం చెబుతుందో ఏమోనని కంగారు పడుతూ మహారాణి ప్రభావతి మందిరానికి చేరుకుంది రత్నకౌస్తుభ. దేవుడికి 100 దండాలు పెట్టుకుంటూ మెల్లగా యువరాణి దగ్గరకు వచ్చింది. లోపల భయపడుతూ, అమ్మా రత్న, వంట్లో బాగోలేదా? బాధపడుతున్నావట అంది. అత్తయ్య, నా మాట ఆలకించి ఉన్న విషయాన్ని చెప్పండి. నేను వచ్చినది మొదలు నేటి పర్యంతం నా విభుని కనలేదు. తల్లిదండ్రులైన మీరు కూడా ఆయనను ఎప్పుడూ తలిచినట్టు కనబడలేదు. దాసదాసీలు కూడా తలచలేదు. ఏదైనా పరదేశానికైనా పంపించినారా? నా నాథుడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా హృదయం ఆరాటపడుతోంది. అందుకనే ఆయన జాడ కానక నాకు బాధ కలుగుతోంది. ఉన్నదున్నట్టు నాకు చెబుతారని మీ దగ్గరకు వచ్చాను అంది యువరాణి. మహారాణి ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో కూడా పాలుపోవట్లేదు. చెబితే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో అని మదిలో పరిపరి విధాలా ఆలోచిస్తోంది. అత్తయ్యగారు, మీరిప్పుడు నిజం చెప్పకపోతే నా ప్రాణాలను మీ ముందే విడుస్తాను. ఇందులో ఏమాత్రం అనుమానం వలదు అని ఖరాఖండిగా చెప్పింది రత్నకౌస్తుభ. ఇక మహారాణికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. కోడలు ఇంత గట్టిగా అడిగేటప్పటికీ ఆమెకు భయం వేసింది. ఆమె కోడలి భుజంపై వ్రాలి భోరున ఏడ్చింది. జరిగినది జరిగినట్టు చెప్పండి అత్తయ్య, బాధపడకండి అంది. చెప్పకపోతే మాత్రం ఈ కౌస్తుభ బ్రతకదు అంది. ఆ మాటలకు మరలా భోరున ఏడ్చింది మహారాణి. చెప్పండి, మీరు బాధపడుతుంటే నాకు భయం వేస్తోంది, చెప్పండి అని తొందర పెట్టింది రత్నకౌస్తుభ. మహారాణి కొంత ధైర్యం తెచ్చుకుని చెప్పడం ఆరంభించింది. ఇంతవరకు కొత్తపల్లి రవికుమార్ గారి విజయాదిత్య జానపద నవల ఆడియో విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.